సో వీళ్ళ దగ్గర వీళ్ళకున్న కోర్సు ఓపెన్ టు దెమ్ వాస్ టు ఛాలెంజ్ దట్ రిమాండ్ ఆర్డర్ పాస్డ్ బై ది మ్యాజిస్ట్రేట్ సెండింగ్ హిమ్ టు జ్యుడిషియల్ కస్టడీ. అది జరగలేదు. 482 వాళ్ళు దేనికి వేసినారు అంటే టు క్వాష్ ది ఎఫ్ఐఆర్. క్వాష్ ది ఎఫ్ఐఆర్ లోపల ప్రైమా ఫేసి కేసు మేడ్ అవుట్ ఆర్ నాట్ అంటే భజన్లాల్ వర్సెస్ హర్యానాలో ఒక రకమైనటువంటి పొందుపాటు ఏర్పరిచినాడు. ఏమని మొత్తం ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి కంటెంట్స్ అన్ని నిజమని నమ్మినా కానీ ఎక్యూజ్డ్కి అగెనిస్ట్గా ఏ కేసు మేడౌట్ అవ్వద్దు. అలాంటప్పుడే అది క్వాష్ జరగాలి. ఆ క్వాష్ జరగడం కూడా ఎప్పుడు అంటే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినారో క్వాష్ చేసినప్పుడు బెయిల్ అడిగే హక్కు లేదా? అసలు లేదు. అసలు బెయిల్ అడగడము చేసినప్పుడు అసలు బెయిల్ అడగకూడదా? అసలు క్వాష్ అనేది ఏ సందర్భంలో అతి తక్కువ సందర్భంలో ఓన్లీ అర్నబ్ గోస్వామి విషయంలో అర్నబ్ గోస్వామి కేసుకి ఈ కేసుకు మధ్య నక్కకు నాగలకు అనుకున్నంత తేడా ఉంది. అసలు అర్నబ్ గోస్వామి కేసు వేరు. అర్నబ్ గోస్వామి లోపల ఎప్పుడో క్లోజ్ అయిన కేసును మళ్ళీ రీఓపెన్ చేసేసి కావాలని రాజకీయ పక్షపాతంతో ఒక వ్యక్తిని స్కేప్ బోర్డ్ చేసిన సందర్భంలో ఒక పత్రికా విలేఖరి ఒక రకంగా ప్రజాహితమైన ప్రజల కోసమని పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తిని అతని వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించడానికి మొత్తం ప్రభుత్వం ఆయన పట్ల కక్షపూరితమైన వాతావరణంలో వచ్చింది కాబట్టి ఆయన స్వేచ్ఛను కాపాడడానికి సుప్రీంకోర్టు తనకున్న విశేషాధికారాలు అంటే ఆర్టికల్ 142 ప్రకారంగా దేశంలో ఏ కోర్టుకు లేనటువంటి అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది. ఆ విశేషమైన అధికారాలను ఉపయోగించి అర్నబ్ గోస్వామికి బెయిల్ ఇచ్చినారు. దాన్ని హైకోర్టు అనునయించడం కరెక్ట్ కాదు. హైకోర్టుకి విశేషమైన అధికారాలు లేవు అసలు. 142 ఇస్ నాట్ అప్లికబుల్ టు ది హైకోర్టు. ఫస్ట్ పాయింట్. రెండోది అసలు అనవసరంగా అతన్ని అరెస్ట్ చేసినారు అనేటువంటి భావన ఇట్ ఈస్ నాట్ ఎ గ్రౌండ్ ఫర్ క్వాషింగ్ ది ఎఫ్ఐఆర్. వెదర్ ది ఎలిగేషన్స్ లెవెల్డ్ అగేన్స్ట్ ది అక్యూజ్డ్ ఆర్ కరెక్ట్ ఆర్ నాట్ ఈస్ టు బి ట్రైడ్ ఇన్ ఎ ట్రయల్. ఇట్ షుడ్ బి డిస్కవర్డ్ ఇన్ ఎ ట్రయల్. అతను నేరస్తుడా కాదా, ఇది ట్రయల్ జరిగితే తప్ప ఇతను నేరస్తుడు అవును కాదు అనే నిర్ధారణ జరగదు. సో ప్రాథమిక దశ లోపల 482 అప్లికేషన్ కూడా చాలా ఎట్లా అంటే ఆలమేఘాల మీద అసలు అది మూవ్ అవ్వడము, దాని తర్వాత అది విచారణకు రావడము. చరిత్రలో ఎప్పుడైనా ఇట్లాంటి సందర్భాన్ని ఎప్పుడు లేదు. నేను 30 సంవత్సరాలుగా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నా. ఎన్నడూ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 482 అప్లికేషన్ లోపల నోటీస్ తప్ప అప్పటిదప్పుడు ప్రాసిక్యూషన్ స్టే చేసినది కానీ లేదా స్టే ఆఫ్ అరెస్ట్ ఇవ్వడం కానీ సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో నిర్జించింది. సుప్రీంకోర్టు ఏమన్నది స్టే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానీ స్టే ఆఫ్ అరెస్ట్ కానీ మీరు ఇవ్వద్దు 482లో. ఒకవేళ అరెస్ట్ అనే అప్రహెన్షన్ ఉంటే అతను 438 కింద యాంటిసిపేటరీ బెయిల్ వేసుకోవాలి, అరెస్ట్ అయితే రెగ్యులర్ బెయిల్కి పోవాలి. అంతేగాని 482 ఈజ్ అన్ ఇన్హరెంట్ పవర్, ఇట్ కెనాట్ బి మేడ్ యూజ్ ఆఫ్ ఆన్ ఆల్ అండ్ సన్రీ రీజన్స్. దీన్ని మరి ఎట్లా ఛాలెంజ్ చేయడానికి అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఎవరికి ఉంటాయి? సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. ఇక సుప్రీంకోర్టుకి వెళ్ళేసేసి ఈ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశము చాలా లోపభూయిష్టంగా ఉంది అనేటువంటి మాట మాట్లాడాలి, అపీల్లో వేయాలి. స్పెషల్ లీవ్ పిటిషన్ ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ తలుచుకుంటే ఆ పని జరుగుతుంది. తర్వాత రెండోది ఏంటంటే రఘు, సుప్రీంకోర్టుకి వెళ్తే ఖచ్చితంగా క్యాన్సిల్ అవుతుంది. 100% ఈ ఆర్డర్ సస్పెండ్ అవుతుంది. 110% సస్పెండ్ అవుతుంది. ఎందుకంటే ఎట్లా కనపడుతుందంటే చాలా ఎబ్బెట్టుగా ఉందన్నమాట. కోర్టు ప్రొసీడింగ్స్ జరిగిన తీరు కానీ, కోర్టులో జరిగిన విచారణ కానీ, రాసిన ఆర్డర్ కానీ, అతను ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానీ, అంటే ఎట్లా ఉందంటే ఒక నాటకీయ పక్కీ లోపల ఒక కోర్టు ఏమో రిమాండ్ విధిస్తుంది, ఒక మెజిస్ట్రేట్ ఎక్సర్సైజ్ ది జ్యుడిషియల్ అథారిటీ అండ్ హీ ఆర్ షీ థింక్స్ దట్ ఇట్ ఈస్ ఎ గుడ్ గ్రౌండ్ టు రిమాండ్ హిమ్ టు జ్యుడిషియల్ కస్టడీ అన్నారు. ఆయన నిర్ణయాన్ని తప్పు అని నిర్ధారించాలి కదా. కింది కోర్టు ఇచ్చినటువంటి నిర్ణయము రిమాండ్కు పంపడము తప్పు అని నిర్ధారించకుండా ఆయన ఆర్డర్ అట్లనే ఉండగా హైకోర్టు ఎట్లా బెయిల్ ఇస్తుందండి? ఇప్పుడు అతను హైకోర్టు బెయిల్ ఇవ్వడానికి కారణం. తర్వాత రెండోది, బెయిల్ ఇచ్చినప్పుడు బెయిల్లో షూరిటీస్ ఎవరికి ఇవ్వాలా? షూరిటీస్ సబ్జెక్ట్ టు ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది మెజిస్ట్రేట్ కన్సర్న్. ఇప్పుడు మేము హైకోర్టులో ఎవరో నేరాలలో ఉంటారు, హైకోర్టులో బెయిల్ అప్లికేషన్ వేస్తాము. రెగ్యులర్ బెయిల్ అయితే షూరిటీస్ విల్ బి సరెండర్డ్ బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్ కన్సర్న్. షూరిటీస్ సరెండరెన్స్ బిఫోర్ ది సూపరింటెండెంట్ ఆఫ్ జైల్ ఆర్ ది జైలర్ ముందడ ఇది మోస్ట్ అన్యూజువల్. అంటే అంత అర్జెన్సీ ఏం లేదు. అంటే వ్యక్తి యొక్క మనం ఇలా మాట్లాడవచ్చా? ఈ తీర్పు జడ్జిమెంట్ రాంగ్, తప్పు అని అనడానికి బ్రహ్మాండంగా అనవచ్చు. అసలు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971లో ఏమన్నారంటే ఫెయిర్ క్రిటిసిజం ఈజ్ నాట్ ఎనీవే కంటెంప్షియస్ అని అన్నారు. కంటెంప్ట్ ఎప్పుడవుతుంది? జడ్జి గారి మీద వ్యక్తిగతమైన ఆరోపణలు చేస్తే, అంటే జడ్జి గారికి తర్వాత అక్యూజ్డ్కి మధ్య సంబంధం ఉందనో లేదా ఇతరత్ర కారణాల వల్లనో ఎవరో ఇన్ఫ్లుయెన్స్తోనో ఇట్లా ఆదేశాలు పాస్ చేసినాయని కోర్టు యొక్క ఇమేజ్ని లోయర్ డౌన్ చేస్తే అప్పుడు మాత్రమే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది. బట్ ఫెయిర్ క్రిటిసిజం ఈజ్
అవైలబుల్ అండర్ ది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఒక న్యాయవాద వృత్తిలో నేను ఉన్నాను. ఈనాడు నా దగ్గరికి వేరే ఒక క్లయింట్ ఎవడన్నా వచ్చి, మా దగ్గర చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి కదా, ఏం సార్ నా 482 అప్లికేషన్ ఇంతవరకు డిసైడ్ కాలేదు, వేసిన మరుక్షణమే ఎట్లా ఆ కేసు అయింది, అతనికి మాకు ఉన్న తేడా అయింది, ఆయనను కోస్తే పాలు వస్తాయి, మమ్మల్ని కోస్తే రాత్రి వస్తుందా అనే ప్రశ్న వాడు వేస్తే దానికి నేను ఏం సమాధానం చెప్పాలా? ఇప్పుడు న్యాయ వ్యవస్థ సమాధానం చెప్పాలి కదా. చాలా జవాబుదారీతనంతో ఉండాలి కదా అందరికీ. ఇప్పుడు ఎట్లుంటుందంటే, జస్టిస్ షుడ్ నాట్ ఓన్లీ బి డన్, జస్టిస్ షుడ్ ఆల్సో అపియర్ టు బి డన్ అని చెప్పినారు. అంటే న్యాయం చేస్తున్నట్టుగా కూడా కోర్టు తన ప్రవర్తనను మలుచుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అతనికి అంత క్షణాల మీద బెయిల్ ఇవ్వాల్సినంత ఎమర్జెంట్ సిచ్యువేషన్ అక్కడ లేదు. ఇప్పుడు నష్టం కూడా ఏముంది? ఒకవేళ 2 రోజుల తర్వాత బెయిల్ వచ్చిన నష్టం ఏముంది? వారం తర్వాత వస్తే కూడా నష్టం లేదు సార్. ఇట్లా ఎంతో మంది సిటిజన్స్ లేరా? ఇప్పుడు స్టేన్ స్వామి ఆయన ఖైదీ కింద అయితే చూస్తలేరు కదా, అండర్ ట్రయల్ కిందనే చూస్తున్నారు కదా. ఇప్పుడు ఉపా కేసులలో సాయిబాబా అనే వ్యక్తిని ఎన్ని రోజులు ఉంచినారు సార్? సంవత్సరాల తరబడి ఉంచినారా? స్టేన్ స్వామిని ఎంతకాలం ఉంచినారా? మొహమ్మద్ జుబీర్ అనేటువంటి ఒక జర్నలిస్ట్ ఇంకా జైల్లో మగ్గుతూనే ఉన్నాడా? మరి ఇట్లాంటి వాళ్ళ కేసుల లోపల ఇప్పుడు ఈవెన్ మహారాష్ట్రలో ఒక ప్రభుత్వమే కూలిపోయింది. ఏది? డబ్బుల వల్ల, ఇతరత్ర వ్యవహారాల వల్ల ఒక పార్టీలో ఒక చీలికలు ఏర్పడి 2 పార్టీలు చీలిపోయి ఒక కొత్త ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకోని ప్రభుత్వం ఒకటి వచ్చిన తర్వాత అట్లాంటి కేసు మీదనే ఈరోజు సుప్రీంకోర్టు ఇంతవరకు విచారణ జరపలేదు, ఫైనల్గా కన్క్లూజన్ చెప్పలేదు. ఇప్పుడు ఎవరి కేసు ఎప్పుడు డిసైడ్ అవుతుంది? దానికి ఒక క్యాలెండర్ ఉండాలి కదా. ఒక సంవత్సరాల వారిగానా, దశల వారిగానా, లేదా అర్జెన్సీ వారిగానా, ఎట్లా? ఇది మెడికల్ ప్రొఫెషనా? అంటే వీడు ఇప్పుడు చచ్చిపోతాడు, వీడిని వెంటిలేటర్ మీద పెట్టకుండా చేస్తాడు కాబట్టి వాడిని ఎమర్జెన్సీ వార్డుకు గుంజుకొని పోతున్నట్ట ఇది న్యాయ వ్యవస్థ? అట్లా కాదు కదా. ఇక్కడ దీనికి కొన్ని ప్రాతిపదికలు ఉంటాయి కదా. అబౌవ్ ఆల్ ది పీపుల్స్ ట్రస్ట్ ఇన్ ది ఇన్స్టిట్యూషన్, ప్రజల యొక్క నమ్మకము ఈ వ్యవస్థ మీద, అది చాలా ఇంపార్టెంట్. అది ఈనాడు షేక్ అయిందా కాలేదా? ఒక రకంగా సామాన్యుడికి ఇవన్నీ ఏం తెలుసు అండి? నైసిటీస్ ఏం తెలుసు? ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఆఫ్ ది హైకోర్టు ఏం తెలుసు? ఇన్హరెంట్ పవర్స్ ఆఫ్ ది హైకోర్టు ఏం తెలుసు? ఆర్టికల్ 142 ఏం తెలుసు? రిమాండ్ అంటే ఏం తెలుసు? రిమాండ్ని రివిజన్లో ఛాలెంజ్ చేయాలన్నది ఏం తెలుసు? ఇన్హరెంట్ పవర్స్ ఆఫ్ ది హైకోర్టు అండర్ సెక్షన్ 4 డబ్బులుంటే త్వరగా న్యాయం దొరుకుతుంది. తర్వాత రెండోది ఏంటంటే, డబ్బులు మీన్స్ నేను ఏమైనా అక్కడ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసినా నేను అంటలేను. అల్టిమేట్ గా గొప్ప గొప్ప న్యాయవాదులను పెట్టుకోవడము, వ్యవస్థని తనకు అనుకూలంగా టక అతను వేయంగానే కేసు హియరింగ్ వస్తుంది, కోర్టులో నెంబరింగ్ అవుతుంది, సడన్ గా ఆర్గ్యుమెంట్ అవుతుంది, కోర్టు అవర్స్ తర్వాత ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, రాత్రి 9:30 వరకు ఆర్డర్ కాపీ రిలీజ్ అవుతుంది, ఆర్డర్ కాపీ సూపరింటెండెంట్ దగ్గరికి పోతుంది, తర్వాత సూపరింటెండెంట్ నేను లేదు జైల్ మాన్యువల్ ప్రకారంగా 5:30 తర్వాత నేను రిలీజ్ చేయలేదు, ఇంకా జరగలేదు, నేను విడుదల చేయలేను. ఇప్పుడు ఆల్రెడీ సంగారెడ్డి జైలర్ని సస్పెండ్ చేసినారు కదా. అసలు కస్టడీలోకి తీసుకుపోయిన పోలీసులు వేరు, జైలర్కి సంబంధమే లేదు. ఆ రైతుని బేడీలు వేసిన దానికి జైలర్కి రెస్పాన్సిబిలిటీ లేదు, ఆయనకు రోలే లేదు. అయినా సరే అతన్ని సస్పెండ్ చేశారు కదా. ఇటీవల ఆ ఇన్సిడెంట్ జరిగిన దృష్ట్యా జైలు అతను రెఫ్యూజ్ చేసినాడు, మార్నింగ్ రిలీజ్ చేసినారు. అతను ఎట్లా తెలుసా? నేరం చేసిన వాడి కింద కాదు, అతను ఎట్లా ఎంత అహంభావంతో బయటకు వచ్చినాడంటే, ఎవడరా నన్ను జైల్లో పెట్టేది, ఏ జైలుకి ఇంత గట్టి ఊచలున్నాయి అనేటువంటి ఒక ధిక్కార ధోరణితో వ్యవహరించినారు కదా.